అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చింత చిగురు మాంసం. వేసవి కాలంలో చింత చిగురు చాలా బాగా దొరుకుతుందండి. ఇదే సీజన్‌లో చింత చిగురు చాలా ఎక్కువ మార్కెట్‌లో దొరుకుతుంది కాబట్టి నేను మార్కెట్‌కి వెళ్ళినప్పుడు నాకు చింత చిగురు కనిపించింది. సో, చింత చిగురు మాంసం మీ కొరకు చేసి చూపిస్తే ఎలాగుంటుందన్నట్టు నేను ఈ రెసిపీని చేస్తున్నానండి. ముందుగా ఒక పాన్‌లో తగినంత ఆయిల్ వేసేసి అది వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 4, 5 లవంగాలు, 2, 3 ఇలాచీలు, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ జీలకర్ర వేడి నూనెలో వేసేసి 2 పెద్ద ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకొని ఈ వేడి నూనెలో వేసేసుకోండి. ఇలాగా ఉల్లిపాయ ముక్కలను కూడా గోల్డెన్ బ్రౌన్గా వేయించేసుకోవాలండి. ఇలాగా వేగిన తర్వాత దీంట్లో ఒక 4, 5 పచ్చిమిరపకాయలను వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఇలాగ వేగిన తర్వాత మనము ఇక్కడ ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. ఈ మటన్ని బాగా శుభ్రంగా కడిగేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఈ ప్యాన్లో వేసేసుకుందాం. సో ఈ విధంగా కడిగిన మటన్ని ప్యాన్లో వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించబోయే ఈ రెసిపీ వచ్చేసి కుక్కర్లో వేసి వండట్లేదండి, నేను ఇలాగే ప్యాన్లో కుక్ చేస్తున్నాను. సో కుక్కర్లో వేసినప్పుడు మనకి టేస్ట్ చేంజ్ అయిపోయి అంత టేస్టీగా అనిపివ్వదండి. సో ఇలాగ ప్యాన్లో కుక్ చేసుకుంటే మంచి టేస్ట్గా ఈ చింత చిగురు మాంసం అవుతుందండి. ఈ విధంగా 10-15 నిమిషాలు స్టవ్ సిమ్లో ఉంచి నూనెలో మటన్ని ఉడకనివ్వాలండి. ఇలాగా కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో హోల్ స్పైసెస్ వేసేసుకోండి. ఇక్కడ హోల్ స్పైసెస్ ఏంటంటే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, అలాగే తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత పసుపుని వేసేసుకున్నాను. మీరు కూడా ఇలాగే ఈ ప్యాన్లో హోల్ స్పైసెస్ వేసేసి బాగా కలిపేసి దీనికి తగినంత నీళ్ళని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో ఇలాగ యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు, అంటే 30 నిమిషాల వరకు మనము స్టవ్ సిమ్లో ఉంచి మటన్ బాగా మెత్తగా ఉడికే వరకు మనము ఉడికించుకోవాలి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మటన్ సిమ్లో ఉంచి కుక్ చేసుకుంటేనే చాలా తొందరగా మటన్ మెత్తగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే పైన మనకి ఆయిల్ అనేది వస్తుందండి. అప్పుడు మనకి మటన్ ఉడికిపోయినట్టు తెలుస్తుంది. సో ఇందులో ఒక 4, 5 టమాటోస్ని చిన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను. అలాగా వేసుకున్నాక చింత చిగురిని కూడా ఇక్కడ వేసేసుకోండి. ఇక్కడ 250 గ్రామ్స్ అంటే 1/2 కిలో చింత చిగురిని వేస్తున్నానండి. సో ఈ చింత చిగురు వేసేసుకొని కలిపేసుకుందాం. వేసవి కాలంలో చింత చిగురు అనేది ఎందుకు వస్తుందంటే, చింత చిగురుతో మనం ఎన్నో రకాలు వండుకుంటాం. ఎందుకంటే వేసవి కాలంలో వేడి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చలువ చింత చిగురు అంటే. సో ఇలాగా చింత చిగురుతో మనం ఏ రెసిపీ చేసుకున్నా చలువ కాబట్టి మామిడికాయ చింత చిగురు, చికెన్ చింత చిగురు, అలాగే మటన్ చింత చిగురు, ఇలాగా ఎన్నో రకాలు మనం కుక్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం చింత చిగురు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక 15 నిమిషాలు మూత మనం పెట్టేసి ఇలాగా ఉడికించుకోవాలండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా చింత చిగురు మటన్ రెడీ. ఈ చింత చిగురు మటన్ ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో అంతేనండి, రెడీ అయిపోయిన చింత చిగురు మాంసం మీరు ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నన్ను ఇలాగే ముందుకు నడిపియండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు నేను వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.